శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా కన్యారాశి ఫలితాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 6, అవమానం కూడా 6 అన్నమాట. ఇక ఈ రాశి వారికి గురువు ఉగాది నుండి 14 మే 2025 వరకు కూడా 9వ స్థానంలో శుభుడై ఉంటాడనమాట గురువు. అందువల్ల స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నూతన గృహ కార్యక్రమాల్లో శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయన్నమాట. అయితే 15 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు, అలాగే 6 డిసెంబర్ 2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ రాశి వారికి గురువు 10వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో విరోధం లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అలాగే వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించడం తప్పదు. ఇక దాంతోపాటు 19 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు గురువు 11వ స్థానంలో శుభుడై ఉంటాడనమాట. అందువల్ల అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు ఈ సమయంలో. అలాగే శుభకార్యాలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా వీళ్ళకు ఈ సమయంలో ఉంటుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు కొంత అనుకూలంగా ఉన్నాడని చెప్పవచ్చు. ఇక శని, ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ శని 7వ స్థానంలో ఉండటం వల్ల విదేశీ ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. అలాగే మనోవిచారాన్ని కూడా పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారనమాట. అంటే ఈ శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు అనమాట. ఇక రాహు, ఈ రాహువు ఉగాది నుండి 18 మే వరకు కూడా 7వ స్థానంలో సాధారణ శుభుడై ఉండటం వల్ల స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగాల్లో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహాయ సహకారం ఆలస్యంగా వీళ్ళకు లభిస్తుందన్నమాట. ఇక 19 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ రాహువు 6వ స్థానంలో ఉంటాడనమాట. అందువల్ల మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కూడా మీరు కలుస్తారు ఈ సమయంలో. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుందన్నమాట. ఇక కేతువును మనం పరిశీలిస్తే ఈ కేతువు ఉగాది నుండి 18 మే వరకు కూడా 1వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల ఆరోగ్యం విషయం గురించి జాగ్రత్త వహించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. అలాగే సహనం అన్ని విధాల శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు ఈ సమయంలో. అలాగే 19 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా 12వ స్థానంలో ఈ కేతు ఉంటాడనమాట. అందువల్ల ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. అంటే ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అలాగే అనారోగ్య బాధలతో డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్ర ప్రయత్నాలు చేస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలతో మనోల్లాసాన్ని పొందుతారనమాట. ముఖ్యంగా ఈ రాశివారు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, అలాగే ఆయనకు సహస్రనామార్చన చేయించుకుంటే చాలా మంచిది. ఇది ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభం నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.